బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఇటు టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే దాడి జరిగిన సమయంలో జోగి కుటుంబం ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై ఇటు టీడీపీ శ్రేణులు దాడి చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటిని వారు తగలబెడుతూ ఉన్నారు. అయితే ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. ఇక్కడికి పోలీసులు చేరుకొని అక్కడ ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు జోగి రమేష్ ఇంటిపైకి టీడీపీ శ్రేణులు రాళ్లు కర్రలు అన్ని తీసుకొని వచ్చి అక్కడ దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అతని ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది. అయితే అటాక్ చేస్తున్న సమయంలో జోగి రమేష్ కుటుంబం ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. ఇటు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అయితే టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాలో జోగి రమేష్ సంబంధించి కూడా నివాసంపై ఒక్కసారిగా టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. వందల మంది కార్యకర్తలు జోగి రమేష్ నివాసానికి చేరుకొని అక్కడ సంబంధించి ఆయన కార్యాలయంపై కూడా పెట్రోల్ బాటిల్స్ తో విసిరేసి నిప్పుబెట్టించిన పరిస్థితి కనిపించింది. జోగి రమేష్ నివాసంలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే జోగి రమేష్ ఇంట్లో లేనట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో జైలుపై విడుదలైన లోకేష్ పై కూడా తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ఆయనపై విమర్శలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంపై ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అగ్గిపుల్లలు అలాగే పెట్రోల్ బాటిల్స్ విశ్లేషించి కూడా తెలుస్తోంది. కొంత ఉద్రిక్తత పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. దాదాపుగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కృష్ణ అయితే శివ, ప్రస్తుతం అయితే ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది కాబట్టి ఇటు పోలీసులు వారిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా? అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? అండ్ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి ఒక ప్రాణాపాయం తప్పిందనుకోవాలా? అంటే ఖచ్చితంగా జోగి రమేష్ సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు చేరుకోవడం, ఇబ్రహీంపట్నం రుజువుకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన నివాసానికి ఒక్కసారిగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసానికి సంబంధించి పెట్రోల్ బాటిల్స్ రాళ్లు విసిరేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులకు సంబంధించిన సిబ్బంది మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ మరొక వైపు భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు నేతలు అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరు లేనట్లు తెలుస్తా ఉంది. అయితే ఒకరిద్దరు మాత్రం పైన 3వ ఫ్లోర్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రసన్న, అయితే శివ, మన విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. ఇంటి మొత్తానికి కూడా నిప్పు పెట్టారు. అటు పొగ కూడా దట్టంగానే అలుముకుంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అంతా అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే దాదాపుగా ఇప్పటికే పోలీసులు అక్కడికి భారీ స్థాయిలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే టీడీపీ శ్రేణులు నేతలు కార్యకర్తలు ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తా ఉన్నారు. ఒకవైపు పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు అక్కడికి రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుంది. అయితే పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావడానికి కొంత సమయం బట్టి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.
వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై అయితే ఇటు టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. అక్కడ సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆయన ఇంటికి నిప్పు పెట్టి అక్కడ ఉన్న ఫ్లెక్స్లను కూడా వారు ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి భారీగా మోహరించి వారిని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వారందరినీ కూడా తొలగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తున్నాం. ఆయన ఇంటిపై అయితే పెట్రోల్ బాటిల్ ని కూడా ఇటు విసిరేశారు. ఇటు ఏదైతే నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా కూడా ఇటు టీడీపీ శ్రేణులు ప్రస్తుతం ఆందోళనకు దిగాయి. ఇటు జోగి రమేష్ ఇంటి వద్ద ఇబ్రహీంపట్నంలో అయితే భారీగా ఆయన ఇంటికి టీడీపీ శ్రేణులు తరలి వెళ్లి మరీ దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో జోగి కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి అంతా ఒక కొలిక్కి రావడానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు మైకులు పట్టుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా సీన్స్ మనం చూస్తున్నాం. అక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిలో నిప్పుబెట్టారు టీడీపీ శ్రేణులు. మంత్రి నారా లోకేష్ని అనుచితంగా మాట్లాడారు. నారా లోకేష్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంటిపైన పెట్రోల్ బాటిల్ విసిరేశారు. నారా లోకేష్ పైన జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇబ్రహీంపట్నంలో రమేష్ ఇంటికి భారీగా తరలి వెళ్ళి దాడి చేశారు. మనం చూస్తున్నాం అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు విజువల్స్. జోగి రమేష్ ఇంటి దగ్గర పైన ఫ్లోర్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలతో పాటుగా భారీగా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఫైనల్గా మంటలు అయితే ఆరిపోయినటువంటి
సమాచారం తెలుస్తోంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, మంటలు ఆర్పేశారు. మా ప్రతినిధి శివ మనకు మరింత సమాచారం ఇస్తారు. శివ, ఆ మంటలు ఆరిపోయినట్టుగా తెలుస్తోంది, మంటలు ఆర్పేశారా? అండ్ టీడీపీ శ్రేణులు ఇంత స్థాయిలో ఇంత ఆ, తీవ్రంగా వాళ్ళు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? ఏకంగా జోగి రమేష్ ఇంట్లోకి వెళ్ళి మరి నిప్పుబెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లా మొత్తం మీద చూస్తుంటే కనుక కొద్దిసేపు క్రితమే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏదైతే ఇబ్రహీంపట్నానికి సంబంధించి జోగి రమేష్ నివాసానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 200 మంది పైగా కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే జోగి రమేష్ ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో సరిగ్గా 2 రోజుల క్రితం కూడా జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ పై చేశారని చెప్పి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ అధినేతపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి టీడీపీ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జోగి రమేష్ నివాసానికి సంబంధించి భారీగా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఆ ఇంటి ఇబ్రహీంపట్నానికి సంబంధించిన భారీ స్థాయిలో కూడా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఒకవైపు నిన్న అంబటి రాంబాబు నివాసంపై కూడా టీడీపీ నేతలు ఒక దాడి చేసిన పరిస్థితి కనిపించింది. ఆ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే కూడా తాజాగా మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా మాజీ మంత్రి జోగి నివాసంపై కూడా రాళ్ల వర్షం కురిపించారు. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ విసిరేసి నిప్పుపెట్టిన పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సిచ్యువేషన్ కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇటీవల కాలంలో జైలుపై విడుదలైన తర్వాత మంత్రి లోకేష్ పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 300 మంది పైగా కూడా కార్యకర్తలు అక్కడికి చేరుకొని కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మంటలైతే కొంత అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు మాత్రం అక్కడ కంట్రోల్ చేయడంలో కొంత వైఫల్యం చెందుతున్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఇబ్రహీంపట్నం దాదాపుగా 3 గంటలు ఇబ్రహీంపట్నం రింగు వద్ద నుంచి కూడా కార్యకర్తలు ర్యాలీగా జోగి రమేష్ నివాసం వద్దకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఏమాత్రం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జోగి రమేష్ నివాసంపై కూడా మూకుమ్మడికి దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజేష్ వెళ్ళారా, లేకపోతే ఆ కార్యకర్తలందరూ బయట నిలబడే బయట నించోనే ఆ పెట్రోల్ బాటిల్కి ఆ ఫైర్ అంటించి ఆ పైకి విసిరేసినట్టుగా తెలుస్తోందా? అంటే పెట్రోల్ బాటిల్స్ కి సంబంధించి కూడా బాటిల్స్ ని విసిరివేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వెంటనే అగ్గిపుల్లలు దాంట్లో విసిరివేసినట్లు కూడా తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల పెట్రోల్ బాటిల్స్ ని కొన్నిసార్లు ఇచ్చారు, మరికొన్ని సందర్భంలో కూడా పెట్రోల్ బాటిల్ విసిరేసిన తర్వాత వెంటనే అగ్గిపుల్లలు విసిరేసినట్లు, కొన్ని చోట్ల గిఫ్టీలు అంటే ఏదైతే కొన్ని కర్రలకి పెట్రోల్ అంటించి అగ్గిపుల్ల మంట రాజేసి విసిరేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే పైన జోగి రమేష్ నివాసానికి సంబంధించి 2వ ఫ్లోర్ లో 3వ ఫ్లోర్ లో కూడా మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతానికైతే మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు పోలీసులు అలాగే అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతం కొంత అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజేష్. కానీ ఇటు పోలీసులు కావచ్చు, అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా అక్కడికి భారీగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ కొనసాగుతా ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇంట్లో జోగి రమేష్ గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 3వ ఫ్లోర్ లో మాత్రం భారీ స్థాయిలో కూడా మంటలు అయితే ఎగిసిపడతా ఉన్నాయి. రాజేష్, శివ, ఇప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు లేరని చెప్తున్నారు. అంటే ఎటు వెళ్ళారని తెలుసా ఏమన్నా? అంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని తెలుసా? అంటే ఇప్పుడు దాడి చేసినటువంటి కార్యకర్తలకి వాళ్ళు ఇంట్లో లేరని తెలుసుకునే ఈ ఒక ఫైర్ అటాక్ చేశారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు జోగి రమేష్ కుటుంబం అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ని విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఆయన చేసిన వ్యాఖ్యలకి వెంటనే బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలనేది
టీడీపీ నేతలు టీడీపీ శ్రేణుల డిమాండ్ గా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి వారి ప్రధానమైన డిమాండ్ కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు జోగి రమేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఒక శుభకార్యం నిమిత్తం కూడా బయటికి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. అయితే జోగి రమేష్ అక్కడ లేరు అని చెప్పి టీడీపీ నేతలు వెళ్ళారా, లేకపోతే ఉంటే ఆయనతో క్షమాపణ చెప్పించాలని చెప్పి వెళ్ళారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే జోగి రమేష్ నివాసం వద్ద అయితే మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు తీసుకుంది. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే కొంతవరకు మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు 2 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మంటలార్పే ప్రయత్నాన్ని పోలీసు అధికారులు కూడా చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. సో జోగి రమేష్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసం పైన టీడీపీ శ్రేణులు ఒక ఫైర్ అటాక్ దిగాయి. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. సో నిప్పంటించిన పెట్రోల్ బాటిల్ విసిరేయడంతో లోపల మనం చూస్తున్నాం అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి. సో ఆ మంటలు మరికొంత కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. వెంటనే 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసినట్టుగా కూడా తెలుస్తుంది. దట్టంగా పొగలు అలుముకున్నాయి. నల్లగా మనం చూడొచ్చు, దట్టమైనటువంటి నల్లటి పొగలు వస్తున్నాయి. అక్కడ మంట ఎగిసి పడుతున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్లో నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్కడ దాడి చేశారు. దాడిలో భాగంగా నిన్న అంబటి ఇంటిపై దాడి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. సో నిన్న అంబటి ఇంటిపైన దాడి విజువల్స్, అలాగే ఇవాళ జోగి రమేష్ ఇంటిపైన దాడి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడ లేరు కాబట్టి సరిపోయింది. అంటే ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరు లేరు కాబట్టి కొంత అపాయం తప్పినట్టుగా చెప్పొచ్చు. సో అదే సమయంలో కనుక ఎవరైనా మనుషులు ఉండి ఉంటే, అది జోగి రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా మనుషులు ఉండి ఉంటే ఆ బాటిల్, ఆ మంటలు వాళ్ళపైన ఎగిసిపడితే చాలా దారుణం జరిగేటువంటి పరిస్థితి ఉండేది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి చాలా అనుచితంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ నిన్న టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. సో ఆ విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. అలాగే రైట్ సైడ్ బాక్స్లో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సిచ్యువేషన్, జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన అటాక్ చేశారు. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఒక ఫ్లోర్లో మనకు మంటలు భారీగా ఎగిసిపడుతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు శ్రేణులు భారీగా చేరుకొని మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్ అంటూ. జోగి రమేష్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఫైర్ అటాక్కు దిగారు. పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సో మంటలు ఇప్పుడు అదుపు చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇక్కడ పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు. ఇంకా ఎవరు రాకుండా అక్కడ బందోబస్తు కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. సో జోగి రమేష్ కానీ, జోగి రమేష్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మంటలు అయితే చాలాసేపు వరకు ఎగిసిపడ్డాయి. తర్వాత మంటలు కొంతవరకు లోపల కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. సో దట్టంగా పొగలు నల్లగా అలుముకున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటల్ని అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎవరు రాకుండా, వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపైన పెట్రోల్ బాటిల్ విసిరేసి నిప్పంటించారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఒక కార్యకర్త బాటిల్ పైకి విసిరేస్తుండగా ఆ బాటిల్ వెళ్ళి పైన పడినటువంటి విజువల్స్ కూడా మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. రౌండ్ బాక్స్లో రౌండ్ సర్కిల్లో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక టీడీపీ కార్యకర్త ఆ బాటిల్ని లోపలికి పైకి విసిరేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ రాళ్ల దాడి కూడా చేశారు. గేట్ పైన రాళ్లు విసిరేస్తున్నారు, ఇంటిపైన రాళ్లు విసిరేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడ్డారు టీడీపీ శ్రేణులు. ఆ గేట్లకి ఆ రాళ్లు కావచ్చు, కర్రలు కావచ్చు విసిరేస్తున్నారు. సో ఏకంగా పెట్రోల్ బాటిల్ విసిరేసి మరీ నిప్పంటించారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్లో మంటలు భారీగా అంటుకున్నాయి. సో దట్టంగా పొగలమ్ముకున్నాయి. సో కాసేపటి కింద అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా మంటలు అదుపులోకి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చాలా దారుణంగా అంబటి రాంబాబు మాట్లాడారని నిరసిస్తూ నిన్న దాడి చేశారు. 24 అవర్స్ గడవక ముందే మరొక అటాక్ జరుగుతోంది. ఇక్కడ జోగి రమేష్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ నివాసం పైన ఏకంగా పెట్రోల్ దాడికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు. మరి ఇంత ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏంటి? ఇంత ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు? జోగి రమేష్ ఏమన్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. అయ్యా కొడుకులిద్దరూ తానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఏరోప్లైన్లు వేసుకొని దేశాలు తిరుగుతూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. ప్రజల్ని మాత్రం పీకలు నొక్కేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులా తగ్గించారా? జనం దగ్గరికి వెళ్ళండి, డబ్బాలు కొడతాంగా చంద్రబాబు నాయుడు. జనం దగ్గరికి వెళ్ళు, కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావు అనేది జనం చెప్తారు. తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా? ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా? చంద్రబాబు నాయుడు కొడుక్కి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఒక్కడగానే ఉంటాడు. ఒక పార్టీనే 40% ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క జెండా. అయ్యా కొడుకులిద్దరూ తానా తందానా అని చెప్పేసి చక్కగా హెలికాప్టర్లు వేసుకొని స్పెషల్ ఏరోప్లైన్లు వేసుకొని దేశాలు తిరుగుతూ ఉన్నారు, విహరిస్తూ ఉన్నారు. ప్రజల్ని మాత్రం పీకలు నొక్కేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులా తగ్గించారా? జనం దగ్గరికి వెళ్ళండి, డబ్బాలు కొడతాంగా చంద్రబాబు నాయుడు. జనం దగ్గరికి వెళ్ళు, కరెంటు బిల్లులు ఎట్లా నువ్వు పెంచావు అనేది జనం చెప్తారు. తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినందుకు ఈ రోజున చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలా? ఈ కల్తీ ప్రభుత్వానికి బుద్ధి రావాలా? చంద్రబాబు నాయుడు కొడుక్కి కొవ్వు తగ్గించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది. వీళ్ళందరికీ కూడా బుద్ధి రావాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఒక్కడగానే ఉంటాడు. ఒక పార్టీనే 40% ఓట్ షేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, ఒకే ఒక్క పార్టీ, ఒకే ఒక్క జెండా. సో అది జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి మాట్లాడారు. తండ్రి కొడుకులు ఇద్దరు దేశాలు తిరుగుతున్నారు, స్పెషల్ హెలికాప్టర్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. కల్తీ లడ్డు కాదు, టీడీపీ పార్టీయే కల్తీ అంటూ ఆయన విమర్శలు చేశారు. దాంతోపాటుగా లోకేష్ను ఉద్దేశించి కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. కొవ్వు కరిగించుకున్నాడు కానీ చిప్పు దొబ్బింది లోకేష్ కంటూ ఆయన కామెంట్స్ చేశారు. సో ఈ వ్యాఖ్యలే ఆగ్రహానికి గురి కావడానికి, టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురి కావడానికి కారణం. నేరుగా మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఆయన మంత్రి నారా లోకేష్ కొవ్వు కరిగించుకున్నాడు కానీ ఆయనకు చిప్పు దొబ్బింది అనేటువంటి కామెంట్స్. ఈ కామెంట్సే టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. సో దీంతో జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో
ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. రాళ్లు రువ్వారు. గేట్లు కూడా ఆ గేటు వైపు, తర్వాత పైన ఇంటి వైపు కూడా రాళ్లు రువ్వారు. మరోపక్క ఏకంగా ఒక బాటిల్ విసిరేశాడు. కార్యకర్త తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ విసిరేసిన అనంతరం దానికి నిప్పు పెట్టారు. సో మరి లోపలికి వెళ్ళినట్టుగా మాత్రం కనిపించలేదు. బట్ నిప్పు అంటించినటువంటి బాటిలా, లేదంటే అక్కడ లోపల ఎట్లా ఫైర్ అయిందనేది కూడా ఇంకా తెలియాలి. సో ఒక బాటిల్ అయితే విసిరేశారు. అది పెట్రోల్ బాటిల్ అని చెప్తున్నారు. మరి నిప్పు అంటించి బాటిల్ వేశారా? సో ఎలా ఆ అగ్ని ఎట్లా పుట్టిందనేది ఒకటి పూర్తిగా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మరి లోపలికైతే ఎవరైతే వెళ్ళలేదు, బయట నుంచే వాళ్ళు గేట్ బయట ఆందోళన చేశారు. ఓ బాటిల్ విసిరేశారు. బాటిల్ విసిరిన అనంతరం అక్కడ వెంటనే ఫైర్ వచ్చేసింది. సో దీంతో అక్కడ చాలా భారీ ఎత్తున మంటలైతే ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున దట్టంగా పొగ కూడా అలుముకుంది. వెంటనే అక్కడికి పోలీసులు దాన్ని మంటల్ని ఆర్పేసే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లను పిలిపించి ఆ మంటల్ని ప్రస్తుతం అయితే మంటలు ఆర్పేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ఈ ఘటన. ఇంకా మరింతగా ఉద్రిక్తతలు పెంచేటువంటి ఘటనగా మనకు కనిపిస్తోంది. సో దీంతో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మనం చూస్తున్నాం. అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టణంలో పూర్తిగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ తలపెట్టాయి. అటు పక్క అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా, మరోపక్క జోగి రమేష్కు వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని మనం చూస్తున్నాం. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. దట్టంగా పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఆ సమయంలో ఇంట్లో లేనటువంటి సందర్భం అది. ఒకవేళ కనుక అక్కడ ఎవరైనా ఉండి ఉంటే ఆ ఫైర్ అనేది ఎవరిపైన పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేటువంటి అవకాశం